నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను చాలాసార్లు చెప్పాను, అయినా నీవు నన్ను నమ్మడం లేదు, నా మాటలు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకని? నీకు అర్థం కావడం లేదా ఏమిటి? నీవు విశ్రాంతి దినము ఆదివారము వచ్చిందంటే ఆదివారం ఆరాధన అని నీవు గుర్తు చేసుకోవడం లేదు. నీవు ఏమి చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నేను ఎందుకు చెబుతున్నానంటే ఆదివారం వచ్చిందంటే నీవు ప్రయాణాలు చేస్తూ ఉంటావు, ఫంక్షన్లకి పెళ్లిళ్లకు పేరంటాలకు వెళుతూ ఉంటావు. ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే బట్టలు ఉతకడానికి నానబెడతావు. ఒక స్త్రీగా, ఒక లిగా, ఇల్లాలుగా, అమ్మగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, అమ్మమ్మగా, నానమ్మగా, తాతయ్యగా, అన్నగా, సహోదరునిగా, సహోదరుడుగా, ఒక స్నేహితుడుగా నీవు చేయవలసిన పనేనా? అలాగునే స్నేహితులతో కలిసి సినిమాలకి, షికారులకు వెడుతూ ఉంటావు. ఆదివారం మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. సెలవు పెట్టుకోకుండా ఉద్యోగానికి కొడతావు, వ్యాపారానికి వెడతావు, వ్యవసాయ పనులకు వెడతావు, కూలి పనికి, ఫ్యాక్టరీకి, తాపీ పనికి, వడ్రంగి పనికి, ఇంకా వేరే పనులకు వెళుతుంటావు. ఇది మీకు తగునా? భార్యాభర్తలుగా మీరు ఇలా చేస్తే మీ పిల్లలు ఏమి చేస్తారు? మీ పిల్లలు కూడా అదే చేస్తారు. ప్రార్థన మానేసి వాళ్లు సెల్ ఫోన్ పట్టుకుని రోజంతా గడుపుతారు. చెడు వ్యసనాలు, చెడు కార్యాలు చూస్తారు, చెడిపోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులైన మిమ్ములను గౌరవించరు. మీ దగ్గర డబ్బులు అడుగుతారు. మీరు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, రైలు కింద తలకాయ పెడతాను, నీట్లో దూకి చచ్చిపోతాను, ఉరేసుకుని చచ్చిపోతాను, విషం తాగి చచ్చిపోతాను అని బెదిరిస్తారు. మొక్కే వంగ లేనిది మ్రానే వంగున అనే సామెత చెప్పినట్లుగా మీ పిల్లలను చిన్నప్పటి నుండి మందిరమునకు తీసుకువెళ్లడం నేర్పించండి. కాబట్టి ఆదివారము రోజున మీ భార్యాభర్తలు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, ఇంకా మీ తోబుట్టువులు అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఆదివారం ఆరాధనకు మరిచిపోకుండా వెళ్లవలెను. ఇది నా ఆజ్ఞ. బైబిలు గ్రంథమును చదువు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు, ఘనమైన ధనియు అనుకుని దాని గణముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకే ఉండిన ఎడల, నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వచ్ఛమును నీవు అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. విన్నావు కదా? నీవు విశ్రాంతి దినమును మనోహరమైనదని, అది పరిశుద్ధమైనదని నీవు గ్రహించి ఆచరించిన ఎడల నీకంటే గొప్పవాడు ఈ లోకములో ఎవరు ఉండరు. నేను నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రింది వానిగా ఉంచెను. నిన్ను తలగా పెడతాను గాని తొక్కగా పెట్టను. 30 దంతలుగా, 60 దంతాలుగా, 100 ఫలింపజేస్తాను. ఆకాశ ద్వారములు విప్పి పట్టజాలంతా విస్తారమైన వాదములు నీపై కుమ్మరిస్తాను. ఆమేన్.